రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మరొకసారి సమ్మెబాట పట్టారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు దాదాపు 40 రోజులకు పైగా సమ్మె చేశారు. అప్పుడు ప్రభుత్వం కొన్ని హామీలు ఇస్తామని చెప్పి కొన్ని నెరవేర్చింది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే ప్రక్రియను కొంత ముందుకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. సో ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు, నేను ప్రభుత్వంలోకి వస్తే 6 నెలల లోపల ఆర్టీసీకి ఇచ్చినటువంటి అన్ని హామీలు ప్రభుత్వంలో విలీనం సహా పిఆర్సీలతో సహా ప్రతి ఒక్కటి నేను విలీనం అమలు చేస్తాను, అట్లాగే రిక్రూట్మెంట్ చేస్తామని రకరకాల హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లకు పైగా అయిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కానీ ఇప్పటి వరకు కూడా హామీలు అమలు చేయలేదని చెప్పి కార్మికులంతా మరొకసారి సమ్మెకు దిగిరు. దీనికి 40 రోజుల ముందు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అయినప్పటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి వాళ్ళు కంప్లీట్గా బస్సులన్నీ బంద్ చేసి ధర్నాకు దిగిరు. ఎక్కడ కూడా బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్ళట్లేదు. కానీ మీకు వెనకాల ఒక బస్సు కనిపిస్తుంది, విజువల్లో ఒక బస్సు కనిపిస్తూ ఉంటుంది వెనకాల. అది ప్రైవేట్ బస్సు. ఏదైతే ప్రభుత్వం మేము ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చినామని చెప్తుందో, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీని ఎలక్ట్రిసిటీ వైపు నడిపిస్తున్నాము, జీరో ఎమిషన్ వైపు నడిపిస్తున్నామని చెప్తా ఉంది. కానీ అది ఏదైతుందో అది ప్రైవేట్ బస్సు. అందులో డ్రైవర్ ప్రైవేట్ ఉంటాడు, కండక్టర్ మాత్రము ఆర్టీసీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు, లేదంటే ఆర్టీసీ నుంచి అవుట్సోర్సింగ్ చేసినటువంటి వ్యక్తి ఉంటాడు తప్పితే సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగి అందులో ఉండడు. ఏదైతే ఇప్పుడు కార్మికులు చేస్తున్న డిమాండ్లలో అది కూడా ఒకటి. ఇవాళ సమ్మె నడుస్తున్నప్పటికీ ఆ బస్సులు నడుస్తున్నాయంటేనే మనకు విషయం అర్థమైపోవాలి, అది ప్రభుత్వ బస్సు కాదు, అది ప్రైవేట్ బస్సు మాత్రమే. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా ప్రైవేట్ బస్సులు. ఆ ప్రైవేట్ బస్సులు తేవడం వల్ల కూడా ఆర్టీసీలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. కొత్త రిక్రూట్మెంట్ లేదు. కొత్తగా ఈ ప్రైవేట్ వాళ్ళతో బస్సులు నడిపించడం వల్ల ఫ్యూచర్లో కూడా రిక్రూట్మెంట్ ఉండే పరిస్థితి లేదు. అసలు సంస్థకంటూ కొన్ని బస్సులు ఉండే పరిస్థితి కూడా లేకుండా పోతా ఉన్నది. ఇప్పటివరకు 50 నుంచి 60% వరకు బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసినాయి, అవన్నీ కూడా ప్రైవేట్ బస్సులు. సో వీటన్నిటి మీద ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు సమ్మెకు దిగిరు. కంప్లీట్గా బస్సులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ డిపోలకు పరిమితమైనవి. సో వాళ్ళు ఇప్పుడు మనం జేబీఎస్ దగ్గర ఉన్నాం. జేబీఎస్ దగ్గర ఆర్టీసీ నాయకులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, కార్మికులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కోరిక ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మాదేమైనా పద్ధతులు మారుతాయో, మాకు జర మంచి జరుగుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో ఆర్టీసీని ఫస్ట్ ప్రభుత్వం విలీనం చేయాలా, ఉద్యోగ భద్రత ఇవ్వాలా. గవర్నమెంట్ 2 పిఆర్సీలు పెండింగ్లు ఉన్నాయి, అవి ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టేసారు. బస్సులు కొత్త బస్సులు కొనడానికి వేసారు, అదొకటి. మేము ఏం చేసినామంటే గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన కోరికలు మాత్రం కోరుతున్నాం, మేము కొత్తగా కోరుతున్నాం. మేము ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ రాకముందు చెప్పిన విషయాలే ఇప్పుడు అదే విషయాలు. ఇప్పుడు 2014 నుంచి మాకు పిఆర్సీ లేదండి సరిగా. 2017 పిఆర్సీ రాగానే ఇచ్చారు ఒకటి, 21 పిఆర్సీ లేదు, 25 పిఆర్సీ లేదు, ఏది లేదు సార్. మాకు డిఏల ఏరియర్స్ లేవు, మా ఉద్యోగ భద్రత లేదు మాకు. సరే ఓకే, ఏదో ఏం చేస్తాం, మా కష్టాలు మా సుఖాలు ఇట్లా ఉంటాయని చెప్పేసి మేము ఏదో అనుకున్నాం. సరే అయిపోయింది. 9 నెలల ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయినాక ఈ సార్ ఏమన్నంటే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నంటే మేము రాగానే మీకు ఇది చేస్తాం అది చేస్తామంటే సరే ఏదో మేము నమ్మినాం సార్. మేము మంచి పరిపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, మనకు కూడా కొద్దిగా చేదోడు బాధలు ఉంటుందని చెప్పి ఏదో జన పబ్లిక్ కానీ మనం కానీ ఉద్యోగస్తులు కానీ అందరం కలిసికట్టుగా చేసి ఏదో గవర్నమెంట్ విధానంగా మార్చినప్పుడు గవర్నమెంట్ రాగానే ఏం చేసిండు, సరే 6 నెలల తర్వాత మేము స్ట్రైక్ నోట్ ఇచ్చినాం. మా పరిస్థితి ఏంది, మా డిఏల పరిస్థితి ఏంది, మా పిఆర్సీ పరిస్థితి అయితే బాబు కొత్తగా వచ్చింది కామ్మా, కొత్త గవర్నమెంట్ కాబట్టి సరే కొన్ని టైం వేయండి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు సార్ కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఓకే అని మేము పోయిన 25 మేల స్ట్రైక్ నోట్ ఇచ్చినాం. ఇయగానే ఏం చేశారు, మాకు టైం కావాలి, కొద్దిగా కొత్త గవర్నమెంట్ డబ్బులు లేవు, కొద్దిగా మాకు టైం ఇస్తే బాగుంటుంటే టైం ఇచ్చినాం, అయిపోయింది. మళ్ళీ మరలా ఏం చేసినామంటే మన మార్చి 20 మేము స్ట్రైక్ నోట్ ఇచ్చినాం. ఆల్రెడీకి ఈరోజు వచ్చి 41 డేస్ అయిపోయింది. 41 డేస్ అయిపోయినా కానీ కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేకుండా చర్చలు 2 సార్లు పోతే, లేబర్ కమిషన్ 2 సార్లు చర్చలు పోతే కూడా ఏ అధికారి కూడా మా అధికారులు పోలే అక్కడికి. చర్చలకు ఆహ్వానిస్తే కూడా వాళ్ళు రాలేదు. 2 సార్లు పోతే 2 సార్లు లే. వాళ్ళు లేబర్ కమిషన్ ఏమన్నారు, మీరు 2 సార్లు వచ్చారు, మీ దగ్గర ఎటువంటి తప్పు లేదు, మీరు స్ట్రైక్కి వచ్చి చెప్పేసి మాకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. సరే ఓకే, మేము మెమరాండం ఏం చేస్తున్నాం, మా కోసాన్ని కాకుండా ప్రజల కోసాన్ని కూడా మేము ఏం చేస్తున్నామంటే సంస్థ ఉంటేనే నలుగురు బాగుపడతారు. ఒక ఆర్టీసీ సంస్థ అనేది అందరిది. ఇప్పుడు లేనివాడు, ఉన్నవాడు, చేతగానోడు, చేతనైనోడు, చదువుకున్న పిల్లగాడు, నౌకరేశ్వరుడు, ప్రతి ఒక్క ప్రజలకు ఉపయోగపడే సంస్థ ఇది. ఈ సంస్థను లేకుండా చేస్తామంటే ఎట్లయితే పని. ఇప్పుడు మాల స్కీమ్ నడుస్తుంది, మాల స్కీమ్ వల్ల మీకే ఇబ్బంది లేదు, మేమేగా సఫర్ అవుతున్నాం సార్. మా పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితిలో ఉంది, మీరు 6 స్కీములు సార్. ఓకే సార్, ఆదాయం వస్తుంది, బాగానే ఉంది. ఆదాయం వచ్చినప్పుడు ఇప్పుడు ఓఆర్ కూడా పెరిగింది సార్.
మీరు అన్న ప్రకారం ఓఆర్ పెరిగింది, మాల స్కీమ్ వల్ల బాగానే వస్తున్నాయి, సరే పైసలు వస్తున్నాయి, అన్ని విధాలుగా బాగానే వస్తున్నాయి. విధానం వచ్చినప్పుడు మాకు అడిగేది సార్, మాకు ఇప్పుడు 100% ఓఆర్ వచ్చినప్పుడు ఒక 10% ఏమంటాం, ఒక 10% మాకు ఏదైనా ఈ పిఆర్ఎస్ ఇస్తే మాకు ఏమైనా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. మేము మాకు రాగానే మొత్తం ఇవ్వట్లేం కదా, గవర్నమెంట్ లాభాలు ఉంది మాకే, మేము మొత్తం ఇవ్వండి మేము మొత్తం చేస్తాం అంటలేం కదా. మాకు కూడా కొద్దిగా అవకాశం ఇస్తే మేము కూడా ఏమన్నా, మేము ఇప్పుడు కాదండి గవర్నమెంట్ స్కీమ్లలో 6 స్కీమ్లలో ఫస్ట్ స్కీమ్ వచ్చి మాల స్కీమ్ ఉంది. మాల స్కీమ్లలో ఇంప్లిమెంట్ చేసి మీరు చేసిరు, ఓకే వదిలేసారు. మా బస్సులో మేము తిప్పుకొస్తున్నాం, ఆడవాళ్ళు తిప్పుకొస్తున్నాం, దింపుతున్నాం, ఇసుకపోతున్నాం, వదిలిపెడుతున్నాం, ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎవరైనా రెస్పాన్సిబిలిటీగా 50 మంది 46 మంది ఎక్కే బస్సులలో 120-130 మంది బస్సు ఎక్కితే కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుపోతున్నాం. లోపల రామ్మా అని చెప్పేసి టికెట్లు తీసుకుంటా జాగ్రత్త పోకుండా మేము చేస్తున్నాం. మేము ఇంత కష్టపడి మేము ఇంత పని చేసినాం, మాకు పిఆర్సీ లేకుండా డిఎల్ లేకుండా మా పరిస్థితి మేము ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి? అదే 30,000-40,000 జీతం బతకాలంటే ఏ విధంగా అయితే పని అయితే మాకు, ఏ విధంగా అయితే హైదరాబాద్ బతకడానికి 30,000 జీతం వస్తే బతారండి? ఈ బతకలేరు కదా. మేము కూడా కొద్దిగా మాకు ఒక 5,000 10,000 జీతాలు పెడితే మేము కూడా చెప్పుకోవడం ఉంటుంది, ఒక సమాజంలో మాకు విలువ ఉంటుంది. మేము ఇంత కష్టపడుతున్నాం, మేము ఎండల బుక్కి కూడా మాకు అటువంటి ఆలోచన లేకుండా మాకు మమ్మల్ని పట్టించుకోకుండా ఏ గవర్నమెంట్ వచ్చేదే పరిస్థితి. ఆర్టీసీ మేము ఫస్ట్ వాడుకుని ఆర్టీసీ వాడుకుంటారు, ఆర్టీసీ వాడుకు వదిలేస్తారు అంతే. ఇక ఇప్పుడు అన్నిటికీ మేమే కావాలి, ఆర్టీసీ ఉద్యోగులే కావాలి, అన్నిటికీ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తాం ఆర్టీసీ ఉద్యోగులే కావాలి. అయినా కానీ రెస్పాన్సిబుల్ లేదు మా మీద. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెడుతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పి అప్పుడు అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ కూడా ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అవును సార్, అదే ఆయన చెప్పిన మాటకే అప్పుడు చెప్పిండు. ఈరోజు రాగానే ఏం చేస్తుండు గవర్నమెంట్ అనేది, ఇప్పుడు దాదాపుగా 70-60% వచ్చేసి ప్రైవేట్ వెహికల్స్ అయిపోయినాయి సార్. బయట వేరే స్టేట్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి వేరే డ్రైవర్లు పెట్టి వేరే కండలు పెట్టి సంస్థను ఆగం చేయాలా? సంస్థ అనేది అవపడద్దు. వేరే ఎవరో ఇప్పుడు సపోజ్ డబ్బులు వాళ్ళ చేతికి పోవాలా? ఆర్టీసీ సంస్థ కొన్ని లక్షల కోట్ల ఆస్తుంది ఆర్టీసీ సంస్థ. ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, ఛార్జింగ్ బస్సులు వచ్చినాయి. మా జేబీఎస్ పక్కన ఓ ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ వచ్చేసి మా భూమి. అది మా భూమి అయినా కానీ ఏంటంటే గవర్నమెంట్ కింద వచ్చే బస్సులకు మేమే ప్లాంట్ ఇచ్చి కట్టించి వాళ్ళకి ఇవ్వాలి. మేము మా స్థలాలు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. ఆర్టీసీ భారం అదే స్కీమ్ మనకి ఇస్తారు సార్. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ స్కీమ్ అంటే మనకు కూడా ఇస్తుంది కదా, మనం తీసుకోవచ్చు కదా, ఆ బస్సు మనం తీసుకుని మనం నడిపించుకోవచ్చు కదా. అది లేదు. ఏంటంటే ఆర్టీసీని అనేది నిర్మాణం చేసి ఆర్టీసీ బస్సు అనేది తగ్గిస్తే పబ్లిక్ ఏంటంటే మేము కూడా చెప్తున్నాం. పబ్లిక్ ఏంటంటే రేపటి కాదు సపోజ్ ఒక ఎల్బీ నుంచి జేబీఎస్ టు ఎల్బీ 40 రూపీస్ టికెట్ ఉంది సార్. ఈరోజు పరిస్థితి రేపు వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సులు అవుతాయి, రేపు ఛార్జింగ్ పాయింట్ బస్సులు అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు రేపటి కాడ వాళ్ళు ఈ ఫ్రీ పాసులు ఉండవు, ఈ విలేకరుల పాసులు ఉండవు, జర్నలిస్టులు పాసులు ఉండవు, ఏ పాసులు ఉండవు సార్. రేపు ఏం చేస్తాడు? ఎక్కిన టికెట్ అంటాడు, స్టూడెంట్ పాస్ ఇవ్వడు, ఏముంది? ఇప్పుడు గవర్నమెంట్ అనేది స్కీమ్ ఉంటే బతారు, అందరూ బతారు, 4 రకాల జనాలు బతారు. ఇప్పుడు రేపు ప్రైవేట్ వాడు ఎందుకు ఇస్తారు సార్? ఇయ్యరు కదా. ప్రైవేట్ వాడు అసలు ఎవరికి ప్రైవేట్ వాడు అనేది వాడు ఫ్రీ ఇయ్యడు. నా బస్సు నా ఇష్టం వస్తే ఇస్తాలైతే దింపుతాడు, లేదా ఈ రూట్ కాకపోతే ఇంకోటి దింపుతాడు. అసలు అంతే కదా సార్. మరి ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మాల స్కీమ్ వల్ల ఇప్పుడు టికెట్ తీసుకోకపోయినా మా బాధ్యత అంటే మేము విధంగా సార్. ఇప్పుడు టికెట్ ఇస్తాం, మాది అడిగి టికెట్ ఇస్తాం, మరి ఆధార్ కార్డు చూస్తాం, టికెట్ ఇస్తాం, డబ్బులు టికెట్ అయినా ఎటు అడిగి మేర ఇస్తాం. ఆమె టికెట్ పోటీ మా బాధ్యత అంటే ఏ విధంగా అయితే మాకు ఏ ఉద్యోగాలు ఏ విధంగా చేయాలి మేము అంటే ఏ విధంగా పరిమాణం తగ్గియాలా, ఏ విధంగా గవర్నమెంట్ మీద ఎకనామికల్ పవర్ బటన్ తగ్గియాలని చూసి ఆలోచిస్తాం సార్ బాగా. ఇప్పటివరకు దాదాపు 50-60% ప్రైవేట్ వెహికల్స్ వచ్చినాయి. అవును. మరి 40% కూడా మనుగడ సాగించే అవకాశం ఉందా? లేదు సార్, కష్టమే సార్. ఇట్లా అయితే మాత్రం ఆర్టీసీ అనేది మనుగడ కష్టమేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాదాపు సిటీలో వచ్చి 2,000 బస్సులు వస్తాయంట. 2,000 బస్సులు వచ్చేస్తే ఈ డీజిల్ బస్సులు అనేవి ఉండవు. ఇక ఆ ఊరికి వెళ్ళిపోతాయి, ఆ ఊర్లో బస్సుకి వెళ్ళిపోతాయి. ఆ ఊరు బస్సు వెళ్ళిపోయినాక అక్కడ నడుపుతూ నమ్మకం లేదు. ఇక్కడ మొత్తం అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఉంటారు, అవుట్సోర్సింగ్ కండక్టర్లు వస్తారు. ఈ సంస్థ అనేది వేరే వాళ్ళ బడా చేతుల బాబులోకి వెళ్ళిపోతుంది. అదే అయిపోయింది కదా, ఆల్రెడీ అయిపోయింది కదా. ఇంత రోజులు మేము నడిపించినాం, కార్గో పరిస్థితి మేము నడిపించినాం, అంతా బాగు చేసి ఎవరు ప్రైవేట్ వాళ్ళకి చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి సార్. బస్సులు రూట్ నడిపించినాక ఇంప్రూవ్మెంట్ అయినాక వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆర్టీసీ వాళ్ళని ఏం చేస్తారు? ఏదో ఒకటి దాంట్లో చేసి ఏదో పంపించేస్తారు. అంతే కదా సార్. ఇప్పుడు అదే పరిస్థితి కదా. ఇప్పుడు మేము ఇంత బాధ్యత పని చేస్తున్నప్పుడు మాకు కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలిగా. మాకు కూడా ఇంత బాధ్యత పని చేస్తున్నాం మేము. గవర్నమెంట్ స్కీమ్ ఇంత జనాలకు తీసుకుపోతున్నాం మేము. అమ్మ ఎక్కాలమ్మా, రండమ్మా, ఆధార్ కార్డు ఉంది రండి, ఎక్కండి అని తీసుకుపోతున్నాం మేము. ఇప్పుడు కొత్త బస్సులు వచ్చినాయండి. నేను కొత్త బస్సు ఈసీఎల్ రూట్లో డ్యూటీ చేస్తాను. నేను కొత్త బస్సులు వచ్చినాక నేను ఆ డ్యూటీ చేస్తాను. పబ్లిక్ ఏం చేస్తారంటే బస్ స్టాండ్లో పెడతారు కొంతమంది ఆడలు తెలియక, అమ్మ రండి ఆధార్ బస్సు ఉడుకు చెప్తారు. మాకు తెలియదు సార్, మాకు విషయం తెలియదు సార్ అంటే, లేదమ్మా ఇది ఆధార్ బస్సు ఎక్కడమ్మంటే ఎక్కి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ప్రైవేట్ వానికి అంత బాధ్యత ఎందుకుంటా అండి? అంత బాధ్యత ఉండదు కదా. మేము ఉద్యోగం చేస్తున్నాం సంవత్సరాలు కాబట్టి మాకు కూడా పేరు మేము పని చేస్తాం. అదే ప్రైవేట్ ఏంది, వస్తే వచ్చింది పోతే పోయింది, పోదాము వద్దాము అంతే అయిపోయి. 1000 ఇచ్చినా 2000 వచ్చినా వాళ్ళు ఎక్కని పోతే పోని. ఇప్పుడు కింద పడ్డ వానికి పని లేదు, పబ్లిక్ కింద పడ్డా వానికి బాధ ఉండదు. ఏమనంటే నేను ప్రైవేట్ వాడిని నాకేం పని అంటాడు. వాని మీద యాక్షన్ తీసుకునే అధికారం కూడా లేదు గవర్నమెంట్కు. మా మీద తీసుకోవచ్చు, మేమైనా రెస్పాన్సిబిలిటీ మారితే రెస్పాన్సిబిలిటీ అంటే కూడా మా మీద తీసుకోవచ్చు, అధికారం ఉంది. మేము కూడా బాధ్యతగా పనిచేస్తాం. మేము కార్మికుల ఉసురు దాకముందుకే మా కార్మికులు
కన్నెర్ర చేయముందుకే మా యొక్క డిమాండ్స్ మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాం సీఎం సార్ గారు. మేము ఒకవేళ కన్నెర్ర చేస్తే మాత్రం ఆ మంటల్లో మాత్రం కాలిపోక తప్పదు, మా ఉసురు తాక తప్పదు. ఇది మా కడుపు మండి అంటున్న మాటలు సార్. మా యొక్క డిమాండ్స్ మాత్రం మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. చేస్తారని నమ్మకంతో ఉంటున్నాం సార్. చేస్తారు. మాకు ఈ మన రేవంత్ రెడ్డి సార్ మాతోటి ఉండి కొట్లాడిండు. ఇలాంటి జేబీఎస్ కాడికి ఎన్నోసార్లు వచ్చిండు. మా 55 రోజులు అప్పుడు లాస్ట్ అధికారంలో వచ్చినప్పుడు రాలే. అప్పుడు సమ్మె 55 రోజుల సమ్మె చేస్తే అప్పుడు మా వెంట ఉండే నడిపించిండు. ఇక నడిపించిన వ్యక్తే మాకు న్యాయం చేయడానికి మేము అనుకుంటే ఇప్పుడు అసలు కనీసం పెదవి కూడా ఇప్పట్లేదు. ఎప్పటికైనా పెదవి ఇప్పుతాడు, తొందరలోనే న్యాయం చేస్తాడనే మేము ఈ సమ్మెలో దిగినాం సార్. మీరు పెట్టిన డిమాండ్స్నే మేము అడుగుతున్నాము. మాకు న్యాయమైన మీరు పెట్టిన డిమాండ్స్నే నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అదే ఆంధ్రాలో అయితే వైఎస్ జగన్ గారు 6 నెలలనే మొత్తం విలీనం చేసిండు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా పాలన అన్నారు. ఆ పాలన చేతనైతే లేదా, లేకుంటే విలీనం చేయడానికి అంత దమ్ము ధైర్యాలు లేవా, లేకుంటే మనకు రెవెన్యూ లేదా? ఎందుకు వెనకంజ చేస్తుర్రు? ఇది ఒక్కసారి మన పాలక వర్గం కూడా గ్రహించాలి. మమ్మల్ని కూడా విలీనం చేయాలని మా కార్మిక పక్షాన మా కడుపు మండి చేస్తున్న సమ్మె సార్. ఇది ఏదో మేము సరదాగా చేసుకునేది కాదు. ఆగమాగం బతుకులు, పిల్లల ఫీజులు కట్టలేక, అక్కడ తల్లిదండ్రులను చూసుకోలేక, పెళ్ళి అయితే పెళ్ళికి పోలేక, సావు అయితే సావులు లేక మొత్తం రోడ్లపైన బతుకున్న మా బతుకులను ఏదైనా మా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఏదైనా అవుతుంది అనుకుంటే అందులో ఇప్పటి వరకు మాకు ఏదో చిన్న కోరికలు చేస్తుండే కానీ అసలైన పెద్ద నేర్తలేవు. అన్నీ పెరుగుతూనే ఉండే. మా బతుకులు మాత్రం అట్లనే ఉన్నాయి సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మాకు పిఆర్సీలు, పేస్కీలు, ఏరియర్స్ అవి ఇవి ఇవ్వడానికి మాకు డబ్బులు లేవా? మాకు ఫ్రీ ఇప్పుడు నెక్స్ట్ జూన్ నుంచి ఫ్రీ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఈరోజు మమ్మల్ని వేరే డిస్ట్రిక్ట్లో పంపించేసి మొత్తము సిటీలో డీజిల్ బస్సులు లేకుండా చేయడము, మొత్తం ఎలక్ట్రిక్గాని మార్చాలంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు మన గౌరవనీయ మంత్రి గారు ఏమన్నారు సార్, వాళ్ళు 10,000 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారన్నారు. ఆ డబ్బులు మరి మేనేజ్మెంట్కి ఇచ్చిందా, వాళ్ళ దగ్గరనే ఉన్నదా? ప్రెస్ మీట్లో అయితే ఉదరగొడుతున్నారు, మేము అన్ని డబ్బులు ఇచ్చాము. లేదు సార్, నాకు తెలిసి 2 సార్లు ఇచ్చారు. ఫస్ట్ నెల ఒకసారి, రెండో నెల ఒకసారి 150 కోట్లు ఒకసారి ఇచ్చారు, 200 కోట్లు ఒకసారి ఇచ్చారు, మొత్తంలో 350 కోట్లు ఇచ్చారు. లేదు సార్ మీరు ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను, మీరు ఒక్కసారి వెళ్ళి ఒకసారి మీరు కనుక్కోండి సార్. మీరు లేదు సార్ అది మేనేజ్మెంట్ తీసుకుంటుందా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళే అట్లా చెప్తున్నారా తెలియదు. ప్రతి నెల 350 కోట్లు ఇస్తా అన్నారు సార్. 2 నెలలు ఇచ్చిర్రు, తర్వాత బంద్ అంతే. ఆ డబ్బులు మాకు వస్తే మాకు ఈ పిఆర్సీలు అవి ఇవి అన్నీ ఇన్ టైం వస్తాయి సార్. మాకు మా డిమాండ్లు న్యాయపరమైన డిమాండ్లు. ఇదే మంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అధికారంలో రానప్పుడు ఒకటే మాట చెప్పిండు, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవి, 5 నిమిషాలు అనుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెక్కిస్తే కార్మికుల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి ఆ రోజుల్లో మేనిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఏవైతే యూనియన్లను రద్దు చేసిండ్రో దాన్ని మళ్ళీ రీఆర్గనైజేషన్ చేస్తాం. అదేవిధంగా రిక్రూట్మెంట్ లేదు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఈ ప్రైవేట్ వెహికల్ ఏవైతే ఉన్నావో అవి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ల చేత, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ అవన్నీ ఆర్టీసీ కార్మికుల చేత నడిపించబడుతుంది అని చెప్పేసి ఇవన్నీ డిమాండ్లు 32 డిమాండ్లు ఇట్లా పెట్టడం జరిగింది. వచ్చి కూడా ఇప్పటికీ దగ్గర 27 నెలలు అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మా సమస్యలు తీర్చడం లేదు. 2020-25లో మేము ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఒకటే మాట చెప్పిండ్రు, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంచెం వ్యవధి కావాలి, ఒక 4 నెలల వ్యవధి టైం ఇవ్వండి అని అడిగినరు. అయితే మేము కూడా అర్థం చేసుకున్నాం, ప్రజలకు కూడా ఇబ్బంది కలగవద్దు, అప్పుడు పండుగలు ఉన్నాయి,
మళ్ళీ ప్రజలకు మళ్ళీ పిల్లలకు స్కూళ్ళు ఉన్నాయి అని చెప్పేసి సరే ఓకే మీరు చెప్పిన మాట మేము వింటామని చెప్పేసి సమ్మెను విరమించుకోవడం జరిగింది. మళ్ళీ మా సమస్యలు తీరుస్తారేమంటే ఇంకా పెండింగ్ ఆ సమస్యలు అట్లనే పెండింగ్ ఉండడం వలన మేము మళ్ళీ మన 42 రోజుల క్రితం మా జేఏసీ నాయకులు పోయి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 42 రోజులు అయినా కూడా చర్చలకు విలువ లేదు. మరి ఎలక్షన్ ముందు అన్ని చేస్తా అని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. మరి 2 ఏళ్ళు గడిచిపోయినా ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు అన్ని మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో 24 గంటల్లో ఫ్రీ అయితే మహిళలకైతే ఆర్టీసీది ఉంది కాబట్టి ఫ్రీ పెట్టినరు. అది సంతోషమే, మహిళలకు ఫ్రీ పెట్టడం వలన మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారంటే మాకు మంచిదే. కానీ మేము ఈరోజు ఆ స్కీమ్ను సక్సెస్ చేసినాం. మీరే చెప్పినారు ఎన్నోసార్లు మీటింగ్లో ఈ ఉచిత మహిళా టికెట్లను విషయంలో ఆర్టీసీ కార్మికులు చాలా విజయవంతం చేసినారు. దీనివల్ల ఆర్టీసీ లాభాల్లో ఉంది అని చెప్పిన మీరే మా జీతభత్యాల విషయంలో మీరు ఎందుకు మాకు అన్యాయం చేస్తున్నారు? మేము అదే అడుగుతున్నాం. మేము నష్టాల నుంచి లాభాలకు వచ్చింది, లాభాలకు వచ్చినాక మేమన్నా గొంతెమ్మ కోరికలు కోరతలేము కదా. మీరు చెప్పిన మాటనే ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పటికి ఇంత టైం ఇచ్చినాం కదా. కనీసం మీరు చిత్తశుద్ధి చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం మీద మీరు చూసుకోవాలి. నిన్న పిలిచిండ్రు, సాయంత్రం పిలిచిండ్రు, అదేదో తూతు మంత్రంగా పిలిచిండ్రు, మళ్ళీ 4 వారాలు వ్యవధి అని అంటే ఇదల్లా కాలయాపనకే. కాబట్టి మీ మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాము, మా సమస్యలు ఏమైతే ఉన్నావో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత యూనియన్ రీఆర్గనైజేషన్, ఈ ప్రైవేటు ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లే నడపాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ప్రైవేట్ వెహికల్స్ పెడితే అంత ప్రైవేట్ కప్ప చెప్తున్నారని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నాలు. అవును. సో మరి ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇంకా చాలా వందల కొద్ది ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, ఇంకా దాదాపు 1000-1500 బస్సులకు ఆర్డర్ కూడా పెట్టిండ్రు. అవును. సో మరి మీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మా భవిష్యత్తే. ఇప్పుడు మేము ఈరోజు మీరు ప్రైవేట్ బండ్లు చేస్తున్నారు, ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీని కాపాడుకుంటూ వచ్చిన మా వాళ్ళు ఇంతకుముందు చేసిన ఉద్యోగులు ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ప్రైవేటు వెహికల్ వచ్చి ఆర్టీసీ స్థలంలో నిలిపి ఆర్టీసీ కార్మికులనేమో బయటకు పంపిస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళనేమో ఆర్టీసీ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది, రిక్రూట్మెంట్ లేదు. అంటే వీటితో అసలు ఆర్టీసీకి నష్టమే లేదని కదా మంత్రులు మాట్లాడుతున్నారు బయట. మేము ఎలక్ట్రిక్ బస్సులు తేవడం వల్ల ఆర్టీసీకి ఎట్లాంటి నష్టం లేదు, ఇబ్బంది లేదని చెప్తున్నారు. నష్టం కాదు, ఈరోజు నువ్వు రిక్రూట్మెంట్ చేస్తలేవు కదా. ఈరోజు నిర్వీర్యం అవుతుంది కదా ఆర్టీసీ. నువ్వు ప్రైవేట్ బస్సులు తేవడం వల్ల ఈరోజు నిర్వీర్యం అవుతుంది కదా. అవే ఆర్టీసీ వర్కర్లను రిక్రూట్మెంట్ చేసుకొని ఆర్టీసీని సంస్థను ఇంకా పటిష్టంగా చేయాలి కదా. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కొన్ని డిపోలు అట్లా అనుకుంటే కొన్ని 2 డిపోలు ఉన్న డిపోలను ఒకటొకటిగా చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్రైవర్లను వేరే జోన్లకు పంపిస్తున్నారు. మరి ఇవన్నీ నష్టమే కదా. ఈరోజు ఆర్టీసీ ఆ రోజు 49,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉండ్రి, ఈరోజు 36,000కు వచ్చిండ్రు. దగ్గర ఎంత 13-15,000 మంది దాకా ఈరోజు రిటైర్మెంట్ అయిపోయినారు. రిక్రూట్మెంట్ లేనప్పుడు మళ్ళీ అదే కిలోమీటర్లు నడుపుతున్నాం అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల మీద పని ఒత్తిడి పెరిగినట్లే కదా. అందుకే ఇప్పుడు మాకు గతంలో నాయకుడు ఏం చేసిండు, నాయకులు ఉన్నారు ఆర్టీసీలో, యూనియన్ నాయకులు ఉన్నారు. యూనియన్ నాయకులు ఉండడం వలన వీళ్ళు సమ్మెకపోతున్నారు కార్మికులు అని చెప్పేసి ఆ రోజుల్లో యూనియన్లు తీసేసిండ్రు. ఈరోజు నాయకులు అనేవారు లేకున్నా కూడా ఈరోజు సమ్మెకు దిగిండ్రు కదా కార్మికులు. ఎందుకు? పొట్టగాలింది కాబట్టి కార్మికులు స్వచ్ఛందంగా ఆర్టీసీ కార్మికుల పరిరక్షణ గురించి ఈరోజు సమ్మెకు వెళ్ళవలసి వచ్చింది. ఆర్టీసీ దాంట్లోనే యూనియన్లు లేవు. మన గత ప్రభుత్వం తీసేసింది యూనియన్. మిమ్మల్ని గెలిపించింది దేనికి? మీరు మాకు ఏదైనా సహాయం చేస్తారు, మా నమ్మకాన్ని మీరు నిలబెడతారు అనేసే రేవంత్ రెడ్డి సార్ గారిని మేము నిలబెట్టుకున్నాము. కానీ ఒక్కసారిగా ఈ ప్రైవేట్ రంగాలు మొగ్గు చూపంగానే మొత్తం దాని ప్రైవేటీకరణ చేయడము, మళ్ళా మహిళ ఫస్ట్ స్కీమ్ వచ్చేసి వీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? మహిళలకు ఉచిత. అది దేనికి పెట్టారు? ఆర్టీసీ బాగుంటేనే కదా పెట్టింది, ఆ సంస్థ బాగుందనే కదా పెట్టింది. అది నష్టాల్లో ఉంటే పెడతారా? పెట్టలేరు కదా.
సో దాని గురించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అన్ని డిపోలని ఎలక్ట్రికల్ డిపోలుగా చేస్తున్నారు. ఒక్కొక్క డిపోని వీళ్ళు విభజించుకుంటా ఉన్నదాన్ని ఒకటి చేసి ఎవరైతే కార్మికులు ఉంటారో వారిని వేరే వేరే చోట్ల పంపిద్దామని చూస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ డిపోలు చేయడం వల్ల ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ప్రైవేట్ డ్రైవర్లు వస్తున్నారు కదా, అప్పుడు మరి ఆర్టీసీ పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తు? అదే కదా ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, హైదరాబాద్లో మొత్తం ఎలక్ట్రికల్ని పెట్టేస్తే కాలుష్య నిర్వహణ గురించి అంటున్నారు. కానీ అది కాలుష్య నిర్వహణ కాదు, కార్మికుల నిర్వహణ తీసేద్దామని చూస్తున్నారు తప్ప చూస్తున్నారు తప్ప వేరే వేరే రంగాలలో ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు సంఘాలు ఉన్నాయి, వేరే డిపార్ట్మెంట్ జిఎంసీ వాళ్ళకు ఒక సంఘాలు, ఆర్టీసీకే సంఘం ఎందుకు వద్దన్నారు? గత ప్రభుత్వం వాళ్ళు తీసేసారు. ఇప్పుడు ప్రస్తావించారు సార్ గారు, ఏమన్నారు, ఉండాలి, అది లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో సార్కి తెలుసు. ఒక మాట సార్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను నేను. సార్ రాగానే ఒక మాట అన్నారు, గుంపు మేస్త్రి పని చేయాలి మనం అని. అవునా? మేస్త్రి ఉంటేనే కదా పనోళ్ళు ఉండేది. మేస్త్రి లేనప్పుడు పనోళ్ళు ఎక్కడ పోతారు? ఏడికి పోలేరు, ఏం చేయలేరు. సో మీరు అట్లా గుంపు మేస్త్రి లెక్క మా ఆర్టీసీకి ఒక మంత్రిగా ఉండి ఆలోచించి మమ్మల్ని అందరినీ కాపాడమని అడుగుతున్నాం. అవగాహన ఉన్నది సార్కి, మేస్త్రికి ఉన్నది అవగాహన ఉన్నది కాబట్టే ఆ మాట చెప్పిండు, మనం పని చేయాలా మేస్త్రి లెక్క ఎన్నుకుంటా నేను అని. వస్తుంది, అదే అదే అంటున్నా, కాలయాపన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వస్తున్నాయి కాబట్టి మెయిన్ థింగ్, దానివల్ల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. కేసీఆర్ సార్ వాళ్ళ పీరియడ్లో సార్ రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని మా క్వశ్చన్, అంతే, ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పారు. 2 సంవత్సరాలన్నర అవుతుంది. మేము మధ్యలో ఒకసారి వెళ్ళి అడిగాము, ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేస్తాను అన్నారు. ఇంకా ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేయాలంటే మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చినాము, మాకు ఇక్కడ గురించి లెక్కలు ఏం తెలియవు, మాకు టైం ఇవ్వండి అని అడిగారు. 8 నెలలు టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేయండి, పీఆర్సీలను కలపండి, ఆర్టీసీని యూనియన్లను తీసుకోవాలి అని మేము కోరికలను న్యాయపరమైన డిమాండ్లను అడిగినాము. 32 డిమాండ్లు ఉన్నాయి మావి. పెద్ద లెటర్తోనే మేము ఇచ్చాము. సమ్మె చేయము, సామరస్యంగా అడుగుతున్నామని ఇందిరా పార్కు దగ్గర మేము అడిగాము. తను చర్చలకు ఇంతవరకు మమ్మల్ని పిలిచి అడగలేదు. సమ్మె ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు కమిటీ ఏర్పాటు చేసి మాకు చెప్పలేదు. మేము వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వకుండా కూడా 0 టికెట్లు నైటే చెప్పేసి మహాలక్ష్మి టికెట్ అని చెప్పేసి మాకు ఇచ్చేశారు. మహాలక్ష్మి టికెట్లు కొట్టారు. మేము చాలా ఇబ్బంది, ఆర్టీసీ నిధిలోకి వస్తున్నాయి అంటున్నారు. ఆర్టీసీ వచ్చిన బకాయిలు ఇవ్వలేదు. 280 కోట్లు ఇవ్వాలి, మరి ఆర్టీసీ బకాయిలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. డీజిల్ పైసలు కూడా రావట్లేదు, అన్ని ఫ్రీ బస్ అయిపోయింది. మా జీతభత్యాలు న్యాయపరమైన డిమాండ్లనే మేము అడుగుతున్నాము, తనని ఏమి కొత్తగా అడగట్లేదు. తన అధికారంలోకి వస్తేనే ఇస్తానన్నారు, మరి అధికారంలోకి వచ్చి 8 నెలలు 2 సంవత్సరాలన్నర అయిపోయింది. మహాలక్ష్మి పథకం పెట్టినాము, మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గత ప్రభుత్వంలో సమ్మె చేసిండ్రు, గత ప్రభుత్వం సమ్మెను అణిచివేయడం జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. నా సమక్షంలో కూడా నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది, ఇవాళ కూడా కాదు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే యూనియన్లను వెంటనే ₹1 ఖర్చు అయ్యేది కాదు ఎవరికి కూడా, కాబట్టి వీళ్ళని వెంటనే రిస్టోర్ చేస్తారని చెప్పిండ్రు. ఇప్పటిదాకా అసలు దాని ప్రస్తావన లేదు ఆయన. తర్వాత ఇది గతంలో ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి అది డిమాండ్ ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది డిమాండ్ గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వానికి సార్ కొన్ని సవరణలు చెప్పిండ్రు. సరే, దానిపైన కనీసం ఒక చర్చించినట్టుగా జరుగుతుంది. ఏంటంటే ఆర్టీసీకి చాలా ఆస్తులు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి చాలా ఆస్తులు ఉన్నాయి, కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి? సరే, మీ ఆస్తులు ఇవన్నీ మాకు వచ్చి కార్మికులకు ఎవరైనా కడకతాగేది కాదు. వాళ్ళ ఉద్యోగ భద్రత ఉందా లేదా, వాళ్ళకు జీతాలు సరిగ్గా వస్తున్నాయా లేదా, బయట ఉన్నటువంటి డ్రైవర్కి ఏ జీతం ఉంది, ఇక్కడ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి జీతానికి మొదటి నుంచి చెప్తున్న మాట ఇదే మాట. వాళ్ళకు సరిపడా జీతాలు, వాళ్ళకి రావాల్సిన డిఎల్ రావట్లేదు, వాళ్ళ జీతాల వేతన సవరణ జరగట్లేదు. ఈ డిమాండ్స్ అన్నీ ఏవి కూడా అంటే మాటలు తీయగా మాట్లాడుతున్నాడు కానీ
మా ముఖ్యమంత్రికి మేము అందరం కూడా వీళ్ళందరూ ఆర్టీసీలో కానీ మరీ ముఖ్యంగా బాగా దెబ్బతిన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కసితో ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇప్పటిదాకా కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా ఒక పైలు కూడా ఒక అడుగు కూడా ముందు పడలేదు. ఎందుకంటే ఎప్పుడో చెప్పినటువంటి మాట అట్లీస్ట్ అంటే ఈ సమ్మె దాకా రాకుండా ఆయన ఇదే రాష్ట్రానికి బడ్జెట్కు సంబంధం లేని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి దాన్ని అట్లాంటివి కూడా పరిష్కారం చేయలేదు. అంటే ఆర్టీసీలో కనీసం హక్కులు కూడా అడిగేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కార్మికులు లేరు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇదే జేకేఎస్కి వచ్చి మీతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు, ఇక్కడ ఎందుకు కార్మికులను పట్టించుకుంటలేరు అని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చారు, వాళ్ళు చెప్పినటువంటి మాట ఇదే మాట. వాళ్ళందరూ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వ విలీనం చేస్తాం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. తర్వాత యూనియన్లో రిస్టోర్ చేస్తామని చెప్పి, సరే ప్రభుత్వంలో విలీనం చేస్తే యూనియన్లో రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము అనేది ఏంటంటే సరే ఏమైనా ఆర్థిక అంశాలు ఉంటే 2.5 సంవత్సరాలు అంటే అవసరం లేదు కదా. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో కనీసం ఇప్పటికి కూడా మంత్రుల స్థాయిలో లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి మాట్లాడతలేరు. ఓన్లీ ఐఏఎస్ అధికారులు వాళ్ళు అయ్యా అంటే ఇస్తానే తప్పితే వాళ్ళు డిసిజన్ తీసుకునే వాళ్ళు గారు, వాళ్ళు డిసిజన్ మేకర్స్ వచ్చి మాట్లాడతలేరు. మాట్లాడకపోవడం వీళ్ళందరినీ ఒక రకంగా ఏంటంటే ప్రొవోక్ చేస్తున్నట్టే. సమ్మెను ఏం చేస్తారో చూద్దాం అనే రకం పద్ధతుల్లో ప్రొవోక్ చేస్తున్నట్టే. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అంతా కూడా అంటే ఇదంతా ఏమైనా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కూడా అంత తెలిసినటువంటి ఇట్లా ప్రొవోక్ చేసి ఇట్లా చేసిన వాళ్ళే ఏమైనా విషయాన్ని ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఇది ప్రొవోక్ చేయడం మంచిది కాదు, సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము ఏఐటీస్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయట అప్పు ఊడతలేదు, నేను ఏం చేయాలని ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే కొన్ని నేను ఇప్పుడే మీకు క్లియర్ చెప్పిన మేము గతంలో కలిసిన సందర్భంలో వెంకన్న గారు కూడా ఉన్నారు. వెంకన్న గారు చాలా సీరియస్గా క్వశ్చన్ చేసిండు. అట్లీస్ట్ యూనియన్స్ను రిస్టోర్ చేయాలి కదా. ఎందుకు కనీసం వర్కర్స్కి చాలా ఇక్కడ ఇప్పుడు డిపోలో చేసి పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు సమ్మె కాబట్టి కొద్దిగా మేరకు వచ్చినా కానీ ఒకరు కలుసుకోవాలంటే భయపడుతున్నారు కార్మికులు. వాళ్ళకు జీతం వచ్చినా రాకపోయినా అడిగే నాదుడు లేడు. ఎందుకంటే యూనియన్స్ లేవు, యూనియన్స్ బంద్ చేసారు మొత్తం, అవి కూడా రిస్టోర్ చేయలేదు. గత ప్రభుత్వం యూనియన్ తీసేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చాలా సార్లు చేస్తా అని చెప్పిండు, చేస్తా అని చెప్పిండు. అసలు దానికి వల్ల ఆయనకు రూపాయి కూడా ఖర్చు పడదు కదా, చేయట్లేదు. అదే నిర్లక్ష్యం. ఇప్పటిదాకా సమ్మె దాకా వచ్చిన కారణం ఏంటంటే అదే ఇట్లాంటి స్పష్టమైన నిర్లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి సమ్మె దాకా వచ్చింది. కాబట్టి ఇది వెంటనే ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే చర్చించి మాట్లాడి పరిష్కారం చేయాలి. కానీ మీరు రెచ్చగొడితే తప్పకుండా ఇంకా ఎక్కువ అవుతాయి. గతంలో ఎంతకంటే నియంతలాగా వివరించినా కూడా వీళ్ళు ఒక్కరు కూడా కదలలేదు. గతంలో సమ్మె చేసినప్పుడు ఒక్కరంటే వాళ్ళు తీసేస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఏ చెప్పినా ఎన్ని నోటీసులు అంటే ఒక్క అడుగు కూడా కదలలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా సమ్మె చేస్తే ఎంత గట్టిగా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. సమ్మె చేస్తున్నామని చెప్తున్నారు, గట్టిగా చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు సగానికి వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీ వెనకాలే నడుచుకుంటూ పోతూ ఉన్నాయి, మీ వెనకాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో మీ ఈ సమ్మె సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఏ డిపోలో ఒక జిల్లాలో కూడా ఒక బస్సు కూడా పోవట్లేదు. మేము అది కూడా చెప్తా ఉన్నాం. ఎలక్ట్రికల్ బస్సులు వస్తూ ఉన్నాయి. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఇప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే గతంలో ఇది చాలా మన ఆర్టీసీకి చాలా ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఆస్తులు ప్రభుత్వంలో విలీనం చేస్తే వీళ్ళ ఆస్తులన్నీ పోతాయని మాట చెప్పిండే. అంటే ఈ ఆస్తులంతా ప్రైవేటులకు ఇట్లా అప్పచెప్పచ్చా? దాదాపు 200 బస్సులు ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసి అదంతా ప్రైవేట్కి అప్పచెప్తే టీఎస్ఆర్టీసీని తీసేసి ప్రైవేట్ ఆర్టీసీ అని పెట్టుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. అవి ప్రైవేట్కి ఎందుకు ఇవ్వాలి? అవి కూడా ప్రభుత్వం తీసుకోవచ్చు కదా. అంటే సగం ప్రైవేటు సగం ప్రభుత్వం ఉంటుందా? ఇదంతా చాలా స్పష్టంగా లేనటువంటిది ఉంది. దీన్ని న్యాయమైనటువంటి డిమాండ్స్ వీళ్ళు అందరూ అడుగుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యమే, ఇందులో ఏం లేదు, కేవలం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ దాకా నడుస్తుంది. అవన్నీ సీఎం సార్కి తెలుసు. తను ఏమన్నా నేను సీఎం అయితే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్సే ఉండే అని చెప్పిండు. మాతో పాటు స్ట్రైక్లో పాల్గొన్నాడు, మాతో పాటు ఉరికిచ్చిండు. కరీంనగర్ బాబన్న చనిపోయినప్పుడు ఇప్పుడున్న సీఎం సారు ఎంత ఉరికొచ్చిండంటే స్టేజ్ మీదకి వెళ్ళి కిందికి పరిగెట్టిండు ఆయనకు హార్ట్ అటాక్ వస్తే. మరి ఇప్పుడు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఇట్లా మొండి లెక్కలు అసలు ఇప్పుడు అంటే ఈరోజు ఒక్కరోజే రేపు మారుతాడనిపిస్తుంది ఆశ, ఎల్లుండి మారుతాడనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికి ఏమన్నా గుర్తు మారొచ్చు. ఎందుకంటే ఆయనకు మా పట్టుదల తెలుసు కదా, మేము తగ్గం కదా. ఇప్పుడు మాకు ఆయన ఇస్తానే మేము అడుగుతున్నాం, మేము స్పెషల్గా అడగట్లేదు. మాకేం 10,000 20,000 ఎక్స్ట్రా ఇయ్యని అడగట్లేదు. మా బకాయిలు మాకు చెల్లించి అదేదో విలీనము అసలు మొత్తం వచ్చింది, బిల్లు పాస్ అయింది అని అక్కడనే పెట్టుకొని కూర్చుంటే ఎట్లా? అది విలీనం ఒకటి చేసేసి మాకు ఇచ్చే బకాయిలు ఇచ్చేస్తే సంతోషం. మేము ఆయనని ఎక్స్ట్రా అడిగి ఆయనని ఇబ్బంది పెట్టాం. దాన్ని ఇచ్చి చూడని మా ఆర్టీసీ వాళ్ళం ఎంత కష్టపడి తీరుతామో అది కూడా చూడండి. ఆయనకే లాస్ కదా.
ఆ సంస్థకు ఆదాయం వచ్చింది అంటున్నారు, మరి అవన్నీ ఎక్కడ పోయినాయి అనుకుంటున్నారు? ఎక్కడ పోయినాయి మరి? ఇస్తే కదా గవర్నమెంట్ ఇస్తే కదా. 400 కోట్లు పెండింగ్. ప్రతి వేదిక మీద చెప్తున్నారు రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి మేము 10,000 కోట్లు 8,000 కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు, మీరేమో ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చిన తర్వాత లాస్ ఎందుకు ఉంటుంది సార్? మరి ఇచ్చేది మాకు ఇవ్వచ్చు కదా, మాకు ఇచ్చేటి కూడా ఇప్పుడు అంత లాభాలు ఉన్నప్పుడు మేము అడిగింది మాకు ఇవ్వచ్చు కదా, మాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్. ఈ స్ట్రైక్లు ఈ సమ్మెలు ఎందుకు ఉంటాయి అసలు సార్? ఈ రేవంత్ రెడ్డి సార్ కనుక సీఎం అయితే సమ్మె ఉండదు, స్ట్రైక్ ఉండదు అనుకున్నాం సార్ మేము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, ఇట్లాంటి వాటికి మమ్మల్ని బానిసలను చేయకండి. మాకు ఇచ్చేదేదో ఇచ్చేయండి, మీరు మనసు మార్చుకొని ఎవరి మాట మీరు వినకుండా మీరు ఏమైతే మాకు ఇయ్యదలుచుకున్నారో ఇచ్చేయండి. మేము అడిగింది